చూడండి పోయం ఎన్ని, ఫోర్త్ పోయం బై హార్టెడ్ పోయం ఇది. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్. ఏం చెప్తున్నాడు? దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ ప్రియం బెసగగన్ ఊది నిక్కి రజనీశ్వరుండు ఉన్నతలీలన్ పేర్చున్. ఆకాశమును పేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ. తారకాల సత్కుసుమ చయంబు గోయుటకోయనన్ బ్రాకే సముత్సుకాకృతిన్. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్. జాగ్రత్తగా వినండి. బై హార్టెడ్ పోయము. తర్వాత మళ్ళీ నోరు తిరగలేదంటే కుదరదు. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం బెసగగనూది నిక్కి. నిక్కి రజనీశ్వరుండున్నతలీలన్ బేర్చు. బ్రియం బెసగగనూది నిక్కి రజనీశ్వరుండున్నతలీలన్ బేర్చు. నాకసమను అంటే బేర్చున్. ఆకాశమను అంటే కలిపేశారనమాట, సంధి కలిసిందని. నాకసమను పేరి భూరుహము. నాకసము అంటే ఆకాశమను. నాకసమను బేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ. లసత్కుసుమ తారకాల సత్కుసుమ చయంబు గోయుటకోయనన్ బ్రాకే సముత్సుకాకృతిన్. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం బెసగగనూది నిక్కి రజనీశ్వరుండున్నతలీలన్ బేర్చు. దశలను కొమ్మలొయ్య నతి దీర్ఘములైన కరంబులన్ బ్రియం బెసగగనూది నిక్కి
నిక్కి రజనీశ్వరుండున్నత లీలన్ బేర్చున్. ఆకాశమను ఆకాశమను పేరి భూరుహము పేరి భూరుహము కాంత నిరంతర తారక. ఆకాశమును పేరి భూరుహము కాంత నిరంతర తారక. లసత్కుసుమ తారక లసత్కుసుమ తారక లసత్కుసుమ తారక లసత్కుసుమ చయంబు. గోయుటకు కోయనన్ బ్రాకే సముత్సుకాకృతిన్. ప్రతిపదార్థం చూడండి. రజనీశ్వరుడు. రజనీశ్వరుడు ఎక్కడుంది? రజనీశ్వరుడు. రజనీ ప్లస్ ఈశ్వరుడు. రజనీ ప్లస్ ఈశ్వరుడు రాత్రికి ప్రభువైన చంద్రుడు. రజనీశ్వరుడు అంటే రెండు ఉన్నాయి అర్థాలు అందులో. రజనీ ప్లస్ ఈశ్వరుడు. రజనీ ప్లస్ ఈశ్వరుడు. జాగ్రత్తగా వినండి, రాసుకోండి. రజనీ ప్లస్ ఈశ్వరుడు. రాత్రికి ప్రభువైన ఈశ్వరుడు అంటే చంద్రుడు. రాత్రికి ప్రభు ఎవరు? చంద్రుడు. పగటికి ప్రభువు సూర్యుడు, రాత్రికి ప్రభువు చంద్రుడు. దశలను 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 దశలు ప్లస్ అను దశలు ప్లస్ అను దశలు ప్లస్ అను దశలను. దిక్కులు అనే దిక్కులు అనే రాత్రికి ప్రభువైన చంద్రుడు దిక్కులు అనే కొమ్మలు. కొమ్మలు ఎక్కడుంది? కొమ్మలు అయ్య కొమ్మలు కొమ్మలు కొమ్మలను దిక్కులనే కొమ్మలను. రాత్రికి ప్రభువైన చంద్రుడు దిక్కులనే కొమ్మలను ఒయ్యన్. ఇక్కడ ఉంది చూడండి, కలిసిపోయి సంధి కలిసి ఉంది అక్కడ. కొమ్మలొయ్యన్. ఓకే. ఒయ్యన్ మెల్లగా. రాత్రికి ప్రభువైన చంద్రుడు దిక్కులు అనే కొమ్మలను మెల్లగా అతి దీర్ఘములైన, ఇక్కడే ఉంది చూడండి సంధి కలిసిపోయింది. అతి దీర్ఘములైన మిక్కిలి పొడవైన. అతి దీర్ఘములైన అంటే మిక్కిలి పొడవైన. అతి దీర్ఘములైన అంటే మిక్కిలి పొడవైన. కరంబులన్. కరంబులు అంటే కరంబులు అంటే చేతులు. జనరల్గా మనకి కరంబులు అంటే చేతులు, కానీ అక్కడ కిరణాలని వస్తుంది చూడండి. కరంబులన్ కిరణాలనే తన చేతులతో. చంద్రుడికి చేతులు ఉంటాయా? చంద్రకిరణాలే. చంద్రకిరణాలనే చేతులతో. చంద్రకిరణాలు అనే తన చేతులతో రాత్రికి ప్రభువైన చంద్రుడు దిక్కులు అనే కొమ్మలను మెల్లగా మిక్కిలి పొడవైన కిరణాలు అనే తన చేతులతో ప్రియం బెసగగన్. ఇక్కడ ఉంది ప్రియం బెసగగన్. ప్రియంబు ప్లస్ ఎసగగన్ మిక్కిలి ప్రేమతో. మిక్కిలి ప్రేమతో రాత్రికి ప్రభువైన చంద్రుడు
ఏం చేస్తున్నాడమ్మా రాత్రికి ప్రభు అయిన చంద్రుడు? దిక్కులనే కొమ్మలను మెల్లగా మిక్కిలి పొడవైన కిరణాలు అనే తన చేతులతో ప్రియం బెసగన్ మిక్కిలి ప్రేమతో ఊది. ఇక్కడ ఊది అంటే పట్టుకుని, ఊదటం కాదు, ఉఫ్ అని ఊదటం కాదు. ఊది అంటే పట్టుకుని. ఒక బుక్లో తప్పు రాసినట్టున్నారు, సరి చేసుకోండి. అది ఊది అంటే పట్టుకుని. నిక్కి పైకి లేచి, పట్టుకొని పైకి లేచాడంట. ఏం పట్టుకొని పైకి లేచాడమ్మా? రాత్రికి ప్రభు అయిన చంద్రుడు దిక్కులనే కొమ్మలను మెల్లగా మిక్కిలి పొడవైన కిరణాలు అనే తన చేతులతో మిక్కిలి ప్రేమతో చక్కగా ఊరిక ఎలా పట్టుకుని లాగలా, మిక్కిలి ప్రేమతో పట్టుకొని పైకి లేచి ఉన్నత లీలన్. ఇక్కడ ఉన్న చూడండి, ఉన్నత లీలన్. ఉన్నత లీలన్ ఎత్తైన విధంగా పేర్చు. ఇక్కడే ఉంది పేర్చు. ఎత్తైన విధంగా పేర్చు అంటే విస్తరించి. అంటే ఏంటి? ఆ వెన్నెలని విస్తరింపజేస్తున్నాడంట. అలా విస్తరింపజేస్తున్నాడు చంద్రుడు. రాత్రి అనే ప్రభు అయిన చంద్రుడు దిక్కులనే కొమ్మలను, అంటే 4 దిక్కులకి చక్కగా అందంగా పట్టుకొని మెల్లగా తనైన పొడవైన కిరణాలని ప్రసరింపచేసి మిక్కిలి ప్రేమతో పట్టుకొని పైకి లేచి, అంటే ఆ దిక్కుల్ని పట్టుకొని పైకి లేచి అంటే వ్యాపించి ఎత్తైన విధంగా విస్తరించి, పూర్తిగా ఎత్తైన విధంగా అంటే ఇక్కడ పూర్తిగా విస్తరించినటువంటి ఆకాశం, పూర్తిగా విస్తరించినటువంటి ఆకాశం అనుపేరు గల ఆకాశం అను పేరు గల భూరుహము చెట్టు యొక్క, ఆకాశము అనే పేరు గల భూరుహము చెట్టు యొక్క కాంత నిరంతర తారకాల సత్కుసుమచర్యంబు, కాంత నిరంతర తారకాల సత్కుసుమచయంబు, కాంత ఇంపైన మనోహరమైన నిరంతర మిక్కిలి దగ్గరగా ఉన్న తారక నక్షత్రాలనే లసత్ ప్రకాశిస్తున్న కుసుమచయంబు పుష్ప సమూహాన్ని కోయటకున్ ఒకో అనన్, కోయటకో కనన్, కోయటం కోసమా అన్నట్లుగా సముత్సుకాకృతిన్ మిక్కిలి ఆసక్తి గల ఆకారంతో ప్రాకెన్ ఆకాశంలోకి వ్యాపించాడంట. ఏమంటున్నాడు? రాత్రికి ప్రభు అయిన రాజు చంద్రుడు, రాత్రికి రాజైనటువంటి చంద్రుడు దిక్కులనే కొమ్మలను, అంటే 4 దిక్కులకి మొత్తం వ్యాపించి, చీకటికి వ్యాపించి, ఈ చీకటిలో చంద్రుడు తన కిరణాలను, పొడవైన చేతులనే రూపంతో ఉన్నటువంటి తన కిరణాలను వ్యాపింపజేసి, మొత్తం అంతా వ్యాపింపజేసి
చక్కగా పట్టుకొని ఆ కొమ్మలను పట్టుకొని పైకి లేచినట్టు పైకి లేచాడా అన్నట్టుగా చక్కగా మొత్తం అంతా వ్యాపించి ఆకాశం అంతా వ్యాపించి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను పువ్వులను నక్షత్రమనే పువ్వులను కోయటకా అన్నట్టు వ్యాపించాడా అని ఆ కవి అంత అందంగా చెప్తున్నాడు. చూడండి. దశలను కొమ్మలొయ్యన్ దశలను కొమ్మలొయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ దశలను కొమ్మలొయ్యన్ దశలను కొమ్మలొయ్యన్ అతి దీర్ఘములైన కరంబులన్ ప్రియంబెసగగా ఊది నిక్కి రజనీశ్వరుండు ఉన్నతలీలన్ పేర్చు ఆకాశమును పేరి భూరహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ చేయంబు ఆకాశమును పేరి భూరుహము కాంత నిరంతర తారకాల సత్కుసుమ చేయంబు గోయుటకు కోయనన్ బ్రాకే సముత్సుకాకృతిన్. ఈ పోయం చదవటం రానులు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే వీడియో కాల్లో వచ్చి మీకు చెప్తాను. ఏ పోయం అది బై హార్టెడ్ పోయమ్స్ బాగా చదవండి. మీకు ఎక్కడన్నా నోరు తిరగకపోతే నాకు వాట్సాప్ కాల్లో రండి. ముందు వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెడితే నేను ఆ టైం చెప్తాను. ఆ టైంకి మీరు వీడియో కాల్లోకి వస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని భావం చూసారా? చంద్రుడు దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకుని ఏం చేశాడంట? చంద్రుడు దిక్కులనే కొమ్మలను చంద్రుడు ఏం చేశాడమ్మా? దిక్కులు అనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో, ఏ చేతులతో? తన చంద్రకిరణాలు అనే తన చేతులతో ఇష్టంగా పట్టుకుని పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క ఆకాశం అనే పేరుతో ఉందంట. ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలనే పువ్వులను కోయడం కోసమా? చూడండి ఎంత అందంగా చెప్పాడు. అర్థమైందా? ఇది నోట్ చేసుకోండి. వేరే బుక్లో చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. చంద్రుడు దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో చంద్రుడు దిక్కులనే కొమ్మలను మెల్లగా తన పొడవైన కిరణాలనే చేతులతో ఇష్టంగా పట్టుకుని, ఎలా పట్టుకున్నాడు? ఇష్టంగా పట్టుకుని పైకి లేచి ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క నక్షత్రాలను, ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లు, ఆకాశం అనే పేరుతో ఉన్న చెట్టు యొక్క మనోహరమైన నక్షత్రాలు అనే పువ్వులను కోయడం కోసమా అన్నట్లుగా మిక్కిలి ఆసక్తిగా ఆకాశంలోకి పాకాడు. అంటే వ్యాపించాడు. ఆ వెన్నెల మొత్తం వ్యాపించింది. చంద్రుని కాంతి ఆకాశమంతా వ్యాపించిందని భావం.
ఇందులో అలంకారాలు రూపక అలంకారం ఉంది, ఉత్ప్రేక్ష అలంకారం రెండు ఉన్నాయి. బాగా చదవండి. ఇది బై హార్టెడ్ పోయము. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.